పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తిరుపతిలో నకిలీ మద్యం తయారీ గుట్టురట్టయింది. పోలీసుల కార్డన్ సెర్చ్లో నకిలీ మద్యం పట్టుబడింది. శేషాద్రినగర్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. గంజాయి సేవిస్తున్నటువంటి వ్యక్తితో పాటు నకిలీ మద్యం కూడా లభ్యమైంది. పాడిపేటలోని ఇందిరమ్మ గృహాలలో నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నకిలీ మద్యం తయారు చేస్తున్నటువంటి వ్యక్తులను తిరుచానూరు పోలీసులు పట్టుకున్నారు. తిరుపతి రూరల్ డీఎస్పీ బేతంపూడి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. కార్డన్ సెర్చ్లో 5 మంది సిఐలు 10 మంది ఎస్ఐలు సిబ్బంది ఏకకాలంలో దాడులు చేసినటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, కల్తీ మద్యం తయారీ తిరుపతిలో మరోసారి పట్టుబడినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి దీనికి సంబంధించి పదే పదే అక్కడ ఇటువంటి సంఘటనలు వెలుగు చూడటానికి సంబంధించి కావచ్చు, ఏంటి అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా చూడాలి దీన్ని? మురళి, తిరుపతిలో నకిలీ మద్యం తయారీ ముఠాను పోలీసులు ఏకకాలంలో దాడి చేసి పట్టుకున్న సంఘటన చోటు చేసుకుంది. ఈ కార్డన్ సర్చ్ లో ఏకంగా 5 మంది సిఐలు, దాదాపు 10 మంది ఎస్ఐలు కూడా పాల్గొన్నారు. ఇక్కడ ప్రధానంగా నకిలీ మద్యం తయారు చేసే ముఠాను పట్టుకున్నారు. శేషాద్రి నగర్ లో ఈ నకిలీ మద్యం తయారు చేసే ముఠాను పట్టుకోవడం జరిగింది. ఏకంగా గంజాయి చేసిన ఓ వ్యక్తితో పాటు అక్కడ ఉన్న నకిలీ మద్యాన్ని కూడా పోలీసులు పట్టుకోవడం కూడా జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఇందిరమ్మ గృహాల్లో అక్కడ ఉన్న ఇందిరమ్మ గృహాల్లో ఈ నకిలీ మద్యం తయారు చేస్తున్నారనే సమాచారం పోలీసులకు అందడం, నేరుగా పోలీసులు దాదాపు డిఎస్పీ బేతంపూడి ప్రసాద్ ఆధ్వర్యంలో ఒక చర్చ నిర్వహించడం. ఈ చర్చలో భాగంగా నేరుగా పోలీసులు దాదాపు 5 మంది సిఐలు 10 మంది ఎస్ఐలు పాల్గొనడం, అక్కడ ఉన్న నకిలీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఉన్న గంజాయి సేవిస్తున్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఈ నకిలీ మద్యం ఎవరు తయారు చేస్తున్నారు, దీని తెర వెనుక ఎవరెవరు ఉన్నారన్న అంశాలపైన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల ఏదైతే నకిలీ మద్యం వ్యవహారం తీవ్ర పరిణామాలు చూపిన విధానం మనం చూసాం. గతంలో ఏదైతే వైసీపీ వారు తయారు చేశారంటూ, టీడీపీ వారు తయారు చేశారంటూ ఏకంగా జోగి రమేష్ అరెస్ట్ కావడం, ఇలాంటి వ్యవహారాలన్నీ జరగడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే మొలకల చెరువు నకిలీ మద్యం తయారీ ఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఈ నకిలీ మద్యం తయారీ ప్లాంట్లు ఎక్కడెక్కడ పెట్టారు, ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేశారు. ప్రస్తుతం ఏదైతే తిరుమల కత్తి సమీపంలో ఉన్న తిరుపతిలో నేరుగా ఏదైతే ఇందిరమ్మ గృహాలు ఉన్న చోట ఇందిరమ్మ గృహాల్లో ఈ నకిలీ మద్యం లేబుల్స్ ని నకిలీ మద్యం తయారు చేయడం తిరుపతిలో సంచలనం రేకెత్తింది. నేరుగా పోలీసులు దాడి చేయడం, అక్కడున్న వ్యక్తిని అరెస్ట్ చేయడంతో పాటు ఎవరు దీని వెనక ఉన్నారు, ఎక్కడ నుంచి తయారు చేస్తున్నారు అనే అంశాలపైన కూడా పోలీసులు క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నారంటూ మనకు సమాచారం అందుతుంది. మురళి, ప్రతిసారి కూడా రాజకీయ రప్చర్ అనేది క్రియేట్ అవుతుంటుంది కదా, దీనికి సంబంధించి కల్తీ మద్యం అనగానే రాజకీయ నేతల చుట్టూ తిరుగుతుంది, దీని వెనక వారున్నారు వీరున్నారు అనేటువంటి అంశం కూడా తెర మీదకి వస్తుంది కదా. కానీ దీనికి సంబంధించి పూర్తిగా ఇది అని కూడా చెప్పలేనటువంటి పరిస్థితి కదా కిరణ్, ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, ఇక్కడ ప్రధానంగా రాజకీయ నాయకులే ఉన్నారు అని చెప్పే ప్రాతిపదిక అంటూ ఏమీ ఉండదు. కొంతమంది వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి ఏదైతే ఇలా నకిలీ మద్యం తయారు చేయడానికి పూనుకోవడం కూడా ఇటీవల కాలంలో ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకంటే నేరుగా ఏదైతే ఈ నకిలీ మద్యం తయారు చేయడానికి పెద్దగా శ్రమించాల్సిన పని లేదు మురళి. ఎందుకంటే ఏకంగా ప్రధానంగా స్పిరిట్ ఉపయోగిస్తారు. అందులో ఏదైతే మత్తు కోసం యూరియాను ఉపయోగిస్తారు. వాటిని రంగనీలగా మార్చి తన సింపుల్ గా మార్కెట్లోకి తీసుకురావడంలో ఈ నకిలీ మద్యం తయారు చేసే వారు ఇలాంటి వారిలో దిట్ట. ఎందుకంటే వాటిని నేరుగా ఏదైతే మార్కెట్లోకి తీసుకురావడం, ఏదైతే మత్తు ఎక్కువగా ఉండడం కూడా ఇలాంటి నకిలీ మద్యం వైపు కూడా జనాలు మొగ్గు చూపే అంశం. ఎందుకంటే ఇవి ఒరిజినల్ నకిలీనా అనే అంశాన్ని కూడా పోలీసులు మాత్రమే, అటు ఎక్సైజ్ పోలీసులు మాత్రమే ధృవీకరించే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాటిపైన లేబుల్స్ కానీ ఆ డేట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఏదైతే ఈ నకిలీ మద్యం తయారు చేసే ముఠా ఆరితేరారు. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలో చూసాం మనం. ఏది నకిలీ మద్యము, ఏది అసలు మద్యం అనేది కూడా గుర్తించడానికి హోలోగ్రామ్ గుర్తుంటుంది. ఆ గుర్తు ఆధారంగానే పోలీసులు దానిపైన ఉన్న ఒక సీరియల్ నెంబర్ ప్రకారమే ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్ అంటూ ఎక్సైజ్ పోలీసులు గుర్తించే పరిస్థితి ఉంది. సామాన్యులు ఇది నకిలీ మద్యమా, ఇది ఒరిజినల్ మద్యమా అనే గుర్తించే పరిస్థితి కూడా తీవ్ర ఆటంకం కలిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇటీవల కాలంలో ఎక్కువ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ నకిలీ మద్యం తయారు చేయడం కానీ వీటిని ఇతర రాష్ట్రాలకు విక్రయించడం, వేరే రాష్ట్రాల నుంచి ప్లాంట్లు తెచ్చి రాష్ట్రంలో పెట్టడం, వాటిని ఏదైనా ఒక సుదీర్ఘ దూర ప్రాంతంలో ఏదైతే పొలాలలో కానీ ఇటు మనం మొలకల చెరువు నకిలీ మద్యం ఘటన కూడా చూసినప్పుడు ఒక
ఒక పొలంలో కూడా ఇలాంటి నకిలీ మద్యం ప్లాంట్లు పెట్టడం కూడా మనం చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ నకిలీ మద్యం ప్లాంట్లు గతంలో పోలీసులు కూడా దాడి చేసి వాటిని ధ్వంసం చేసి నేపథ్యం చూసాం. అయితే ప్రస్తుతం ఏదైతే తిరుమలకి అతి దగ్గరగా ఉన్న తిరుపతిలో ఇలా పట్టుబట్టడం సంచలనమైంది. అయితే వీటిపైన పోలీసులు విచారిస్తున్నారు. ఏదైతే దీని వెనక ఎవరెవరు ఉన్నారన్న అంశం కూడా డిఎస్పీ బేతంపూడి ప్రసాద్ ఆధ్వర్యంలో ఏదైతే విచారణ జరుగుతుంది. ఈ విచారణ గురించి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మరికొద్దిసేపులో మనకు సమాచారం అందే అవకాశం ఉంది. మోదీ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. తిరుపతిలో నకిలీ మద్యం తయారీ అంశం అనేది వెలుగు చూసింది. పోలీసులు కార్డన్ సెర్చ్లో నకిలీ మద్యం పట్టుబడింది. శేషాద్రి నగర్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. గంజాయి సేవిస్తున్నటువంటి వ్యక్తితో పాటు నకిలీ మద్యం కూడా లభ్యమైంది. పాడిపేటలోని ఇందిరమ్మ గృహాలలో నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నకిలీ మద్యం తయారు చేస్తున్నటువంటి వ్యక్తులను తిరుచానూరు పోలీసులు పట్టుకున్నారు. తిరుపతి రూరల్ డీఎస్పీ బేతంపూడి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. కార్డన్ సెర్చ్లో 5 సిఐలు 10 మంది ఎస్ఐలు సిబ్బంది ఏకకాలంలో దాడులు చేసి నకిలీ మద్యాన్ని పట్టుకున్నారు.